హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ హాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు పాటించాలనేది డిస్కస్ చేస్తాం. మొదటగా అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సింది, మీకు పేపర్ ఇచ్చిన వెంటనే, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీ పేపర్ కోడ్ని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా మన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఒక 2800 మంది పేపర్ కోడ్ సరిగా బబుల్ చేయక విత్ హెల్డ్లో ఉండిపోయారు. కాబట్టి ఫస్ట్గా మనం రెండు పేపర్లకు కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2కి మొదటగా చేయాల్సిన పని పేపర్ కోడ్. ఫస్ట్ చేయాల్సిన పని పేపర్ కోడ్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఒకటోది మర్చిపోకూడదు, రెండోది తప్పుగా కూడా బబుల్ చేయకూడదు. ఒకవేళ అంటే బికి బదులు సి బబుల్ చేశారనుకోండి, పొరపాటున చేసినా కానీ దాన్ని చాక్ పీస్తో కానీ లేకపోతే ఇంకో దాంతో కానీ చెరిపేసి దాన్ని ట్యాంపర్ చేయకూడదు. ఇంకా మనకి ప్రతి సెంటర్కి కూడా బఫర్ షీట్లు వస్తాయి, బఫర్ ఓఎంఆర్లు వస్తాయి. కాబట్టి బఫర్ ఓఎంఆర్ అందుబాటులో ఉంటుందేమో, మనకి అవైలబిలిటీ ఉందో లేదో ఒకసారి ఇన్విజిలేటర్ని అడగాలి. అంతేగాని ఓఎంఆర్ షీట్ని ట్యాంపర్ చేసి ఒకదాని బదులు తర్వాత దాన్ని చెరిపేసి చాక్ పీస్తో దేంతో చెరిపేసి ఇంకోటి చుట్టేసి బబుల్ చేసేసి పంపకూడదు, అది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఒకవేళ తప్పేసినా కానీ, పేపర్ కోడ్ తప్పేసినా కానీ మళ్ళీ మీరు ఇన్విజిలేటర్తో మాట్లాడి బఫర్ షీట్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, పేపరు ఇవ్వక ముందే ఫస్ట్ రిలాక్స్ మోడ్లోకి రండి. కామన్గానే మనకి టెన్షన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో రిలాక్స్ మోడ్లోకి రండి. రిలాక్స్ మోడ్ ఏదో ఒక టెక్నిక్ పాటించండి. అంటే డీప్ బ్రీత్ తీసుకోవటం కానీ, లేకపోతే మీరు ఏదైనా స్మైలీ ఎమోజీ ఒకటి వేసుకోవటం కానీ, అంటే ఓఎంఆర్ మీద వేసేకండి. క్వశ్చన్ పేపర్లో లేకపోతే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన దగ్గర రఫ్ షీట్లో ఎక్కడైనా ఎమోజీ, స్మైలింగ్ ఎమోజీ ఇట్లాంటివి వేయటం కానీ, అఫ్కోర్స్ నాకు బాగా రాదు, అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావడానికి, ఒక టెన్షన్ కామ్ డౌన్ అవడానికి అనమాట. అది అలాంటివి చూడండి. చూసిన తర్వాత కూల్ అయినాక ఇక పేపర్ ఇచ్చిన తర్వాత టైం వేస్ట్ అనుకోకుండా ఖచ్చితంగా మీరు ఒక 2 or 3 minutesలో పేపర్ని రివ్యూ చేయండి. అంటే ప్రతి సెక్షన్ ఎట్లా ఉంది, మనకి మొత్తం ఇచ్చిన తర్వాత 2 sections కదా ఒక్కొక్క పేపర్లో, ప్రతి సెక్షన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి ఒక 60 పేజీ బుక్లెట్ మీకు వస్తుంది. సుమారుగా ఒక 60 పేజీలు అనుకోండి. 60 పేజీలను కూడా 2-3 నిమిషాలు రివ్యూ చేయండి. రివ్యూ చేయటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, మీరు ఒకవేళ ఏదో ఒక సెక్షన్లో ఎక్కువసేపు ఉండిపోయినా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పేపర్ చేసినప్పుడు ఎకానమీ ముందు వస్తుంది, ఇండియన్ ఎకానమీలో మీరు ఎక్కువసేపు ఉండిపోయినా కానీ మీకు ఒక అలర్ట్ వస్తుంది. అంటే తర్వాత నాకు సైన్స్ అండ్ టెక్నాలజీలో లేకపోతే ఏపీ ఎకానమీలో నాకు తెలిసే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి తెలుస్తాయో లేవో తెలియదు, ఒక్కొక్క పేజీ క్వశ్చన్ నేను చదువుకొని టైం వేస్ట్ చేసుకోవడం బదులు నేను ముందు అవి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను అనే స్ట్రాటజీ ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు 2-3 minutes, అంటే ఆ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అప్పుడే ఎత్తుకోద్దు, అది 10 నిమిషాలు అయిపోతుంది. అలా కాకుండా ఒక్కసారి ఎట్లా ఉంది, ఏ సోర్స్ నుంచి ఇచ్చాడు, అంటే టఫ్గా ఉందా లేకపోతే ఈజీగా ఉందా అనేది ఒక జనరల్ ప్రివ్యూ ఐడియా రావడానికి ఒక 2-3 minutes మీరు ఒక రివ్యూ లాగా చేయండి. ఆ రివ్యూ లాగా చేస్తే మీకు నేను చెప్పే ప్రయోజనం ఉంటుంది అనమాట. అంటే అప్పటికప్పుడు మీరు స్ట్రాటజీలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా టైం వేస్ట్ అయిపోతే మీకు వచ్చే సెక్షన్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకో ముఖ్యమైన విషయము, మీకు ఖచ్చితంగా పేపర్లో అట్లీస్ట్ అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఈ 6000 లేదా 5000 మంది అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతారు అనుకుంటే, ఈ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చేయగలిగేలాగా ఖచ్చితంగా 100 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 300 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ సీరియస్ యాస్పిరెంట్స్ చేసేలాగా వస్తాయి. ఎందుకంటే ఎగ్జామినర్కి ఆ అవసరం ఉంది. అంటే దీనికి ఒక స్పెసిఫిక్ మినిమం మార్క్స్ ఉన్నాయి. కాబట్టి కనీసం 100 క్వశ్చన్లు ఈజీగా, అంటే మీరు కొంచెం ఈజీగా, అంటే స్వరాజ్ పత్రికను ఎవరు స్థాపించారు, ఇలాంటి ఈజీ క్వశ్చన్లు కూడా అడిగేదానికి అవకాశం ఉంది. హర్రీ అవ్వద్దు. కాబట్టి ఈ మినిమం మార్క్స్ రావేమో ఇలాంటివి కొంచెం పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనము పేపర్ అటెంప్ట్ చేయడానికి వెళ్దాం. పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి? సో పేపర్ అటెంప్ట్ చేయడానికి మన దగ్గర 2 ways ఉన్నాయి. అదేంటంటే, క్వశ్చన్ పేపర్లో 1వ క్వశ్చన్ నుంచి నేరుగా 150 క్వశ్చన్లు చేసేయటం ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే 2 roundsలో ఫస్ట్ వచ్చే క్వశ్చన్లన్నీ టిక్ పెట్టుకొని వెళ్ళటం,
రెండోసారి ఏవైతే మనం సందిగ్ధంలో ఉన్నామో 50-50 చాయిస్ ఉందో ఆ 50-50 చాయిస్ క్వశ్చన్లు చేసుకొని వెళ్తాం సెకండ్ రౌండ్లో. అంటే 2 రౌండ్స్లో చేయటం, ఒకే రౌండ్లో చేయటం. సో నేను దీన్ని సజెస్ట్ చేస్తాను మీకు. ఎందుకంటే ఈ 2 రౌండ్స్లో మీకు సమస్య ఏమవుతుందంటే, ఫస్ట్ ఏమంటున్నాం మనము వచ్చే క్వశ్చన్లు చేయాలంటున్నాం. అసలు ఈ ఎగ్జామ్స్లో అంటే ఈ న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్లో అసలు క్వశ్చన్ వచ్చా రాదా నాకు తెలియటానికి 20 సెకండ్లు పడుతుంది. అంటే ప్రతి క్వశ్చన్ని మీరు 20 సెకండ్లు అంటే ఎలా ఉంటుంది ఇది? ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ సెక్షన్ అయిపోయినాక మళ్ళీ ఆప్షన్ సెక్షన్స్ ఉంటాయి. మీకు క్వశ్చన్ ఆన్సర్ 2 వేస్లో తెలుస్తుంది. ఒకటి స్టేట్మెంట్ దశలో అయినా తెలుస్తుంది, రెండోది ఆన్సర్ల దగ్గర అయినా తెలుస్తుంది. 2 స్టేజ్ల్లో తెలుస్తుంది మీకు ఆన్సర్. అంటే చూసిన వెంటనే చెప్పలేరు. నేను అనేది ఏమంటే, ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఇది నాకు వచ్చు, లేకపోతే ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఇది నాకు రాదు అని వెళ్ళిపోలేరు మీరు. అంటే ఇది 2 వేస్లో చెక్ చేసిన తర్వాత ఇక్కడైనా ఆన్సర్ వస్తుంది, ఇక్కడైనా ఆన్సర్ వస్తుంది. ఇంత చెక్ చేయడానికి మీకు ప్రతి క్వశ్చన్కి 20 సెకండ్లు అవుతుంది. ఆ విధంగా మీరు వచ్చినవే పెడతాము అని మొదటిసారి మీరు చేసినప్పటికీ మీకు వచ్చే క్వశ్చన్లో ఒక 25 ఉంటాయి. టైము 80 నిమిషాలు అయిపోతుంది, మినిమం 80 నిమిషాలు అయిపోతుంది. సో ఇంకా మీకు ఎంత ఉంది? 70 మినిట్స్ ఉంది. 70 మినిట్స్లో మీరు ఎన్ని చేయాలి? 135 క్వశ్చన్లు చేయాలి. ఎందుకు 135 అంటున్నానంటే, ఆల్రెడీ 50-50 చాయిస్ ఉన్నవి ముందే చూసామని మీకు అనిపించవచ్చు. ముందే చూసినా కానీ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే 150 క్వశ్చన్కి వెళ్ళేసరికి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ చదవమంటది. అంత టైం మీకు ఈ పేపర్ ఇవ్వదు. ఈ పేపరు అంత టైం ఇవ్వదు, అస్సలు ఇవ్వదు. కాబట్టి అంటే ఏ మెథడ్ అయినా ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసి, మీ మెంటార్ చెప్పి మీరు ఇది వరకే బాగా ప్రాక్టీస్ చేసి దీనికి బాగా అడాప్ట్ అయిపోతే యూ కెన్ గో త్రూ ఇట్, నో ప్రాబ్లం. కానీ నేను చెప్తాను, నా సలహా అయితే నా స్టూడెంట్స్కి కూడా 1వ క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ వరకు వరుసగా చేసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ ఏం చెప్తానంటే, ప్రతి 30 క్వశ్చన్స్ని ఒక్కొక్క స్లాట్ లాగా చేయండి. 5 స్లాట్స్ చేయండి, ఓకేనా? చేస్తూ 30 క్వశ్చన్లకి అసలు నాకు ఎంత టైం అయింది, 30 క్వశ్చన్లకి నేను 40 నిమిషాలు పట్టిందా లేకపోతే 50 నిమిషాలు పట్టిందా? ఫస్ట్ స్లాట్ ఎలాగో మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది మనకి. ఒక ప్రివ్యూ చేస్తాం ఒక 3 మినిట్స్, కొంచెం క్వశ్చన్లు టెన్షన్లో కొంచెం లేట్గా ఆన్సర్లు వస్తుంటాయి, కంగారు అయిపోకూడదు. కాబట్టి ఫస్ట్ స్లాట్ నుంచి సెకండ్ స్లాట్కి వెళ్ళేసరికి అంటే ఒక 40 or 50 క్వశ్చన్స్ అయ్యేసరికి నేను ఎక్కడున్నాను, టైం ఎంత ఉంది అనేది చూసుకుంటూ గేర్స్ మార్చుకుంటూ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమై ఉండొచ్చు, ఒకవేళ ఫస్ట్లో మీరు ఎక్కువ క్వశ్చన్లు ఉండిపోయారు అనుకోండి, ఫస్ట్లో ఏపీ హిస్టరీ పాలిటీకి మీకు సమస్య రాదు. ఎందుకంటే ఏపీ హిస్టరీ తొందరగా అయిపోతుంది, పాలిటీలోనే కొంత టైం టేకిన వెనక్కి ఉంటాయి కాబట్టి చూసుకుంటారు. కానీ సెకండ్ పేపర్కి వచ్చేసరికి మీరు ఇండియన్ ఎకానమీలో ఎక్కువసేపు ఉండిపోయారు అనుకోండి, ఏపీ ఎకానమీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే ఎన్విరాన్మెంట్లో మీకు వచ్చే క్వశ్చన్లు ఉండిపోవచ్చు వెనక్కి. అంటే ఇందులో డిసడ్వాంటేజ్ చెప్తున్నాను నేను. అంటే మీరు మొదట్లో వరుసగా చేసినప్పుడు మొదట్లో క్వశ్చన్ల దగ్గర ఉండిపోతే వెనక క్వశ్చన్లు మీకు వచ్చి కూడా ఉండిపోవచ్చు. కానీ అలాంటి సమస్య మీకు రాదు. నేను ఎందుకు చెప్పాను, 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ప్రివ్యూ చూడమన్నాను ఫస్ట్. అంటే మీకు ఇండియన్ ఎకానమీలోనే ఎక్కువసేపు ఉండిపోయారు అనుకోండి, ఆ క్వశ్చన్లు రావడం లేదనుకోండి, జస్ట్ దాన్ని విడిచిపెట్టేసి ఏపీ ఎకానమీ వచ్చి ఉంటే అక్కడికి వెళ్తారు. లేకపోతే ఎకానమీ లేకపోతే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ వచ్చి ఉంటాయి, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి టైం ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు. సో ఆ విధంగా అంటే నేనేం చెప్తానంటే 2 వేస్లో చేయటానికి ఈ పేపర్ అవకాశం ఇవ్వదు. కాబట్టి ఈ మెథడ్ ఎంచుకోవటం సరైన పద్ధతి. అయితే సబ్జెక్టివ్ కరెక్షన్ ఇది బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఇది వరకే సక్సెస్ అయ్యి ఉంటే దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇలా చేసినప్పుడు కూడా కొన్నింటిని మీరు రివ్యూస్ కోసం ఉంచుకోవచ్చు. కొన్ని క్వశ్చన్లు ఒక 10 క్వశ్చన్స్ మ్యాక్సిమం, గరిష్టంగా 10 క్వశ్చన్లు. అంటే ఎలాంటివి తెలుసా, నాకు ఇది వచ్చు, ఖచ్చితంగా నేను ఇది ఆన్సర్ చేయాలి, కానీ అట్ దిస్ మూమెంట్ నాకు ఇది రావటం లేదు, నాకు తెలిసేది ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ బాగా వచ్చు, బట్ ఇప్పుడు గుర్తు రావడం లేదు. అలా అనుకునే ఒక 10 క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ ఆర్ అని పెట్టండి. అంటే అన్నీ చేసేసినాక అవి ఉంచి తర్వాత వచ్చి మళ్ళీ వాటికి ఆన్సర్ చేయండి ఈ మెథడ్లో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, క్వశ్చన్ మీరు చూశారు ఫస్ట్లో,
క్వశ్చన్ చూసిన వెంటనే దయచేసి మీరు ఒక పాయింట్ ఆలోచించకూడదు. ఏంటి, ఈ క్వశ్చన్ నా మెటీరియల్లో లేకపోతే నేను చదివిన బుక్లో లేదు అనే థాట్ మీకు వచ్చిందా, ఈ క్వశ్చన్స్ అందులోంచి రావడం లేదు అనే థాట్ మీకు వచ్చిందా, మీరు ఇంకా క్రైసిస్లో పడతారు. అంటే మీరు క్వశ్చన్ చూడగానే మీరు చాలా చదివారు, 4 years చదివారు, చాలా నాలెడ్జ్ డంప్ అయింది, మీ తల్లో వచ్చి కూర్చుంది. ఈ అంత నాలెడ్జ్తో ఒక జనరల్ పర్స్పెక్టివ్లో చేస్తాను అనుకోండి, కానీ ఈ క్వశ్చను, ఈ ఒక్క క్వశ్చన్ అంతా చదివాను ఇది లేదు, ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అనుకుంటే ఆ ప్రభావం తర్వాత కూడా పడుతుంది, తర్వాత క్వశ్చన్స్ మీద కూడా పడిపోతుంది. కాబట్టి మీరు క్వశ్చన్ జనరల్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలన్నమాట. క్వశ్చన్లో ఒక 10 క్వశ్చన్లు రాకపోయినా 11వ క్వశ్చన్ అయినా నేను చేస్తాను అనే కాన్ఫిడెన్స్తో ఉండాలి. అంటే పేపర్ మీకు మొదట్లోనే కొన్ని క్వశ్చన్లు టఫ్ రావచ్చు, తర్వాత మీకు అవకాశం రావచ్చు చేయటానికి, వరుసగా ఒక దగ్గర 10 క్వశ్చన్ల ఆన్సర్లు రావచ్చు. కాబట్టి టెన్షన్ వద్దు, కూల్గా చేయండి. అంటే మీకు ఒకవేళ 10 క్వశ్చన్లు వరుసగా రాలేదంటే ఎగ్జామ్ లెవెల్ చాలా టఫ్గానైనా ఉందని ఒక అర్థం, లేదనుకుంటే ఒక విభాగంలో టఫ్ క్వశ్చన్లు వరుసగా మొదట్లో వచ్చాయని అర్థం. ఈ 2 కండిషన్స్ నేను ఎగ్జామ్స్లో చూశాను. ఒకసారి గ్రూప్ 1కి అట్లా జరిగింది. మొదట్లో 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఏం రాకుండా తర్వాత ఒక 20 క్వశ్చన్స్ వచ్చినట్టు ఒకసారి పేపర్ వచ్చింది. సో అందుకే నేనేం చెప్తానంటే మీరు క్వశ్చన్లు చూసి భయపడొద్దు, రాకపోయినా కానీ భయపడొద్దు. ఎస్పెషల్లీ నేను చదివిన మెటీరియల్ నుంచి రాలేదే అని ఆ థాట్ వచ్చిందా, అది మీకు ఇంకా డేంజర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు క్వశ్చన్స్ ఏంటంటే ఖచ్చితంగా 1, 2, 3, 4 ఆన్సర్స్ ఉన్నాయి. 1 ఎలిమినేట్ చేశారు, 2 ఎలిమినేట్ చేశారు, 2 ఎలిమినేట్ చేయగలిగారు, 2 ఆన్సర్ ఎంచుకోవాలి. సో వీటిని అన్నింటినీ చేయాలి. క్వశ్చన్ పేపర్లో 2 సందిగ్ధం ఉన్న ప్రశ్నలన్నింటినీ కూడా చెయ్యాలి, వేరే ఛాన్స్ మనకు లేదు. ఇలాంటివన్నిటిని ఆల్ అటెంప్ట్ చేయాలి. ఇవన్నీ కూడా అంటే 2 50-50 చాయిస్ ఉండవు. నేను చెప్పేది ఆల్ అంటే అన్ని కాదు. ఓకే. ఇక 3 అంటే మీరు 1 ఎలిమినేట్ చేయగలిగినారు, 3 చేయలేకపోయారు. 1 ఎలిమినేట్ చేశారు, 3 ఇంకా సందిగ్ధాలు ఉన్నాయి. ఇలాంటివి వదిలేయచ్చు. ఇలాంటివి అటెంప్ట్ చేయాలంటే జస్ట్ ఒక 5కు మించి చేయకూడదు. అది కూడా పేపర్ నేచర్ బట్టి. అంటే పేపరు ఒక మోడరేట్ స్థాయిలో, ఒక మధ్య స్థాయిలో ఉంది. మీరు ఒక 120-150 క్వశ్చన్స్కి పర్లేదు బాగానే పెట్టారు, బాగానే పెట్టారు. అలాంటప్పుడు మరి 5 చేయకూడదు. కానీ పేపరు ఈజీగా ఉన్నా కానీ మీకు అంత అటెంప్ట్ పడలేదు, టోటల్గా చూస్తే అన్ని క్వశ్చన్లు పడలేదు. అలాంటప్పుడు ఒక 5 మాత్రం ఇలాంటివి, అంటే 3 ఉన్నా కానీ కొంచెం ఎటువైపు ఉందో క్వశ్చన్ ఆన్సర్ ఎటువైపు ఉందో ఆ ఆప్షన్ని తీసేసి మిగతా వాటికి పెట్టవచ్చు అనమాట. ఓకేనా. మొత్తానికి 50-50 ఉన్నవన్నీ పెట్టాలి. తెలిసిన క్వశ్చన్లే పెడతాం, అదంతా మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. కొంతమంది ఫస్ట్లో తెలిసిన క్వశ్చన్లు మాత్రమే పెట్టుకొని వచ్చేవాళ్ళు. అలాంటివి అసలు ఈ ఎగ్జామ్ గెస్కి చాలా ప్రాధాన్యత ఉంది. మీరు అనుకుంటారు ఈ ఎగ్జామ్లో స్పష్టంగా తెలియాలని, బట్ ఈ ఎగ్జాము గెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎగ్జామ్కి అంటే కరెక్ట్ గెస్ కొట్టాలన్నమాట. కొడితే కరెక్ట్గా ఆన్సర్లు వస్తాయి. ఓకేనా. అంటే మీరు ఏంటంటే పేపర్ చూడగానే మీరు ఫస్ట్ దానికి అడాప్ట్ అవ్వాలి. ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్కి, పేపర్ నేచర్కి అడాప్ట్ అవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అడాప్ట్. ఓకే. అడాప్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇలా ఉంది పేపరు, ఇలా టఫ్గా ఉంది, నేను ఈ లెవెల్లో ఆన్సర్లు చేయాలి, టఫ్గా ఉంది కాబట్టి అందరికీ టఫే, ఒక జాగ్రత్తగా ఆన్సర్ చేసుకొని పోవాలి, ఈజీగా ఉంది కాబట్టి తెలిసినవి తప్పు లేకుండా చేసుకొని రావాలి, ఇలా అడాప్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ క్లియర్గా చదవాలి. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒక పేజ్ అంత ఉంటుంది కానీ మీరు చదివిన తర్వాత ఆన్సర్ ఈజీగా గెస్ చేసి పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన గ్రూప్ 1లో కోరల్ రీవ్స్ అనేవి ఆ క్వశ్చన్ ఒక పేజ్ అంత ఉంది. రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని ఇచ్చాడు. ఇచ్చి దానికి రీజన్ ఏమి ఇచ్చాడంటే కోరల్ రీవ్స్ అనేవి ఈ తుఫాన్ల నుంచి వీటన్నింటి నుంచి తీరం యొక్క కోతని అడ్డుకుంటాయి అని ఇచ్చాడు దానికి వివరణ. అంటే ఈజీగా చూడండి, కోరల్ రీవ్స్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని తెలియకపోవచ్చు, మీకు ఫస్ట్ స్టేట్మెంటు తెలియకపోవచ్చు, సెకండ్ స్టేట్మెంటు తెలియకపోవచ్చు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అంటే
సిలో రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంటి? సాధారణంగా అమెజాన్ ఒక రెయిన్ ఫారెస్ట్. అంటే రెయిన్ ఫారెస్ట్లో సాధారణంగా బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే రకరకాల జీవులు, రకరకాల జంతువులు, లేకపోతే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ నేపథ్యంలో అక్కడ అది సింక్ అవ్వలేదు. తీర ప్రాంతాన్ని రక్షించడం అనేది సింక్ అవ్వలేదు కదా. అంటే కోరల్ రీవ్స్లో కూడా బయోడైవర్సిటీ ఉంటుంది. ఆ విధంగా అంటే అది సరిపోయింది. కానీ అలా అనలేదు. తీర ప్రాంతాన్ని రక్షిస్తుంది కాబట్టి రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అన్నాడు. సో అంటే నేనేం చెప్తున్నానంటే క్వశ్చన్ ఒక పేజీ అంత ఉంటుంది, కానీ ఆన్సర్ మాత్రం జనరల్ నాలెడ్జ్తో పెట్టవచ్చు. ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జనరల్ నాలెడ్జ్తో పెట్టవచ్చు, అంతే కదా. రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీకి తీర కోతను అడ్డుకోవడానికి సంబంధం ఏముంది? కాబట్టి 2 స్టేట్మెంట్లు రైటు, రీజన్ అయితే కరెక్ట్ కాదు. అలా ఈజీగా కొన్ని క్వశ్చన్లు పెట్టవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూడండి, ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ వద్దు. ఇది ఒకటి మీకు సీరియస్ అవ్వబోతుంది ఈసారి. ఎందుకంటే విస్తారంగా చదివారు, ప్రతి మెటీరియల్ ప్రతి సబ్జెక్టు విస్తారంగా చదివారు, ప్రతి క్వశ్చన్లో పదాలు మీకు వచ్చినట్టు ఉంటాయి. అంత మాత్రాన మీరు దానికి అటెంప్ట్కి వెళ్ళకూడదు. స్పెసిఫిక్గా మీకు పక్కాగా రైట్ అని అనిపిస్తేనే, అంటే అంతా నాకు క్లియర్గా ఉంది అనుకుంటేనే అటెంప్ట్కి వెళ్ళాలి. అంతే తప్పించి మీరు చూసినట్టే ఉందని అటెంప్ట్కి వెళ్ళారంటే నెగిటివ్లు పడతాయి. అంటే టెంప్టింగ్ వస్తుంది అనమాట. అంటే అంతా నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో COP16 కన్వెన్షన్ బయోడైవర్సిటీ ఉంది కదా, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, CBD మీద క్వశ్చన్ ఇచ్చాడు, అన్ని పదాలు నీకు తెలుసు, 2-3 దగ్గరలు చదివాను, కానీ స్పెసిఫిక్గా ఆ పాయింట్ ఏదైనా అడిగితే అది రాలేదనుకోండి, దాన్ని కాంప్రమైజ్ అయిపోయి ఆన్సర్ ఇచ్చేయకూడదు. కాబట్టి ఒక ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ అయితే వద్దు. కరెక్ట్గా మీకు వచ్చిన క్వశ్చన్లు కరెక్ట్గా, అంటే వచ్చిన క్వశ్చన్లనే కాదు, కరెక్ట్గా ఒక ఆన్సర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి రండి. ఒక ఆన్సర్ ప్రొసీజర్ అయ్యి మనం చెప్పినట్టు ఫాలో అయ్యి రండి, కానీ అక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అయితే వద్దు. నెక్స్ట్ చూడండి, అన్సైంటిఫిక్ టెక్నిక్స్ అస్సలు వద్దు. అంటే చూడండి, ఈ 2 పదాలు, ఆ 2 పదాలు ఈ ఆప్షన్స్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని అలాంటి అన్సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో అయ్యారా, ఖచ్చితంగా మీరు ఎంతో కొంత మైనస్లోనే ఉంటారు. కాబట్టి అన్సైంటిఫిక్ అనేది అస్సలు వద్దు. అంటే ఇక్కడ ఒక పాయింట్ నేను ఫైనల్లీ చెప్పదలుచుకున్నాను, నెగిటివ్ మార్కుల్ని డీల్ చేయడానికి మంత్రదండం ఏం లేదు. దానికి మన ప్రిపరేషన్ సామర్థ్యమే దానికి ఆన్సర్. దానికి వేరే మంత్రదండం ఏం లేదు. ఈ ప్రొసీజర్ కానీ పాటించినట్టయితే కొంతవరకు మనం సేవ్ అవ్వచ్చు అంతే, కానీ వేరే దానికి మార్గాలు సులువులే లేవు. కాబట్టి ఎలాంటి అన్సైంటిఫిక్ అప్రోచ్ని ఫాలో అయ్యి మీరు డీల్ చేయకండి. నెక్స్ట్ చూస్తే, తర్వాత పేపర్ చేసినప్పుడు అతి జాగ్రత్త కూడా వద్దు. అంటే తప్పు అయిపోతుందేమో, కొంత లిబర్టీ తీసుకోవాలన్నమాట. ఒక క్వశ్చన్ ఇచ్చాడు గ్రూప్ 1లో, భారతదేశంలో సౌరశక్తి పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది అని ఇస్తూ ఆప్షన్స్లో, అంటే దానికి రీజన్ ఇచ్చాడు గ్రూప్ 1లోనే, భారతదేశంలో 250 రోజులు సన్నీ డేస్ ఉన్నాయి అని ఇచ్చాడనమాట. సో మనం బుక్స్లో నేను అన్ని దగ్గరలా 330 రోజులు అన్నట్టు చదివాను. అది ఇది 250 ఇచ్చాడని నేను రాంగ్ పెట్టాను అనుకో, సో అక్కడ నేనేం చేశాను, ఒక జనరల్ ఐడియాగా, సో ఎక్కువ 250 అన్నా 300 అంటే అవి కూడా ఎక్కువే. సో ఎక్కువ రోజులు ఇచ్చాడు. స్పెసిఫిక్గా నేను ఏదో బుక్లో చదివాను, ఒక ప్రైవేట్ ఆధార్ బుక్లో 330 రోజులని, ఆ ప్రైవేట్ ఆధార్ బుక్కి కన్ఫైన్ అయిపోయి స్టేట్మెంట్ తప్పు అనుకుంటే తప్పు అయిపోయి ఉన్నది. కాబట్టి లిబర్టీ తీసుకున్నాను నేను అక్కడ. అలా మరి అతి జాగ్రత్త వద్దు, లిబర్టీ తీసుకోండి, ధైర్యంగా బోల్డ్గా వెళ్ళండి. అతి జాగ్రత్త వద్దు, అతి జాగ్రత్త కూడా పనికిరాదు. కొన్ని సందర్భాల్లో లిబర్టీ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే, ఒక దగ్గర మీకు 2023-24 సంవత్సరంలో ఒక దగ్గర మీకు 19.3 ప్రాథమిక రంగం చూపిస్తుంది, 18% చూపిస్తుంది, ఒక దగ్గర ఏమో 16% చూపిస్తుంది, ఒక దగ్గర ఏమో ఇంకా 17.7% జీవీఏలో చూపిస్తుంది. సో మీరు ఒక జనరల్ ఐడియా, ఇంచుమించు ఆ చుట్టూ తిరుగుతుంది అనే ఐడియా ఉండాలి. సర్వీస్ సెక్టర్ 55.3 అట్లా. అంటే మీకు ఇప్పుడు అంత స్పెసిఫిక్గా ఆ డెసిమల్స్లో అడగడు. ఒక జనరల్ వ్యూతో, ఒక జనరల్ అండర్స్టాండింగ్ మీదే క్వశ్చన్లు ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, కాన్సెప్ట్ల మీదే క్వశ్చన్లు ఉంటాయి ఎక్కువ. విస్తారంగా ఏం అర్థం చేసుకున్నాడు అనే దాని మీద క్వశ్చన్లు ఉంటాయి. ఆ మూల ఈ మూలకి వెళ్ళి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంటుంది వాళ్ళకి 2 అంటే కంపల్సరీగా వాళ్ళు పాటించాల్సిన 2 ఉన్నాయి. ఒకటి కట్ ఆఫ్ మార్కులు చూసుకోవాలి, వాళ్ళు కట్ ఆఫ్ మార్కులు అందరికీ వచ్చినట్టు చూసుకోవాలి. రెండోది సిలబస్ని విస్తారంగా అర్థం చేసుకున్న క్యాండిడేట్ బయటికి రావాలి. సో అలా బయటికి రావాలంటే ఆ మూల ఈ మూల కాదు, ఉన్నదాన్నే సబ్జెక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాడా లేదా అనే దాని మీద క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి మీరు ఆ లిబర్టీని తీసుకోవాలి. ఒక జనరల్ ఐడియా మీకు ఎప్పటికీ ఫామ్ అయి ఉంటుంది కదా,
దానికి సంబంధించిన లిబరిటీ తీసుకోవాలి. నేను అనేది లిబరిటీ అంటే ఏది పడితే పెట్టేయడం కాదు. క్యాచ్ చేశారు అనుకుంటాను నా పాయింట్. ఓకే, నేను ముందు చెప్పినట్టు గెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కేవలం తెలిసినవే పెడితే మొత్తం కలిపి ఒక 60-70 వస్తాయి, అంతకు మించి రావు, చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్, పేపర్ 1 రాసిన తర్వాత మీకు 3 hours టైం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పేపర్ 1 డిస్కషన్ పెట్టొద్దు. పెట్టారా ఆ ఎఫెక్ట్ మీకు పేపర్ 2లో 10 marks తగ్గిపోతాయి కన్ఫర్మ్. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పేపర్ 1లో మీరు ఎంత బాగా స్కోర్ చేసినా కానీ మీకు 4-5 తప్పులు పడతాయి. బాగా తెలిసినవే ఒక 4-5 తప్పులు పడతాయి, చాలా ఈజీవే. ఆ తప్పులు పడినవి మీకు మెంటలీ ఎఫెక్ట్ చేసేస్తాయి. కాబట్టి సెకండ్ పేపర్కి ఫస్ట్ పేపర్కి మధ్యలో ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ పేపర్ పైన డిస్కషన్స్ చేయొద్దు. కూల్గా పేపర్ రాయండి. పేపర్ అయిపోయిన తర్వాత లంచ్ చేయండి, లైట్ లంచ్ చేయండి, ఫ్రీగా ఎక్కడో చక్కగా గాలి వెలుతురు వచ్చేదాకా హాయిగా ఉండండి. సెకండ్ పేపర్ అటెంప్ట్ చేయండి, సాయంత్రం చూసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అది నేను చెప్పేది. మీకు పేపర్ అయితే ఖచ్చితంగా ఒక ప్యాటర్న్లో వస్తుంది. ఒక 120 క్వశ్చన్స్ మీరు ఒక మాదిరిగా చదివితే 120 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ మీకు తెలిసినవే ఉంటాయి. మీరు ఎంతవరకు చాలా చదివారు కాబట్టి 50-50 రైట్ చేసుకుంటూ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్లో అడ్డదిడ్డం అయిపోకుండా అక్కడికక్కడే అడాప్ట్ చేసుకుంటూ స్ట్రాటజీని, అంటే మీరు చూసుకోండి, నేను చెప్పాను కదా, మీరు చేసుకొని వెళ్తున్నారు. ఎకానమీలోనే మీకు 150 minutes బై ఫాల్ట్, అంటే ఏమైంది, ఎకానమీలోనే మీకు ఎక్కువ టైం అయిపోతుంది అనుకోండి, కొంచెం గేర్ చేంజ్ చేసుకోవాలన్నమాట, ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలి. ముందు చూసారు మీకు ఎన్విరాన్మెంట్లో కానీ ఏపీ ఎకానమీలో కానీ వచ్చిన ఉన్నాయి, ఇవి ఇక్కడికి ఆపేసి అక్కడికి వెళ్ళగలగాలి. అలాంటి స్ట్రాటజీ కొంచెం చేంజ్ చేసుకుంటూ చూసుకొని జాగ్రత్తగా పేపర్ చేసుకొని రాయండి. రాస్తే పేపర్ అట్లా రాస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నా తరపున, మన అకాడమీ తరపున స్టూడెంట్స్కి, సబ్స్క్రైబర్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు బాగా రాస్తారు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. చాలా చదివారు మీరు ఇప్పటికే, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.